నమస్తే, వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నేను హాసిని. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాలలో శివాలయాలన్నీ శివనామస్మరణతో మారుమ్రోగాయి. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు ఆ ముక్కంటిని వేడుకున్నారు. భక్తులు శరణ ఘోషతో శ్రీశైలం, శ్రీకాళహస్తి, పంచ జ్యోతిర్లింగాలు, కోటప్పకొండ, ఇంద్రకీలాద్రి, యనమల కుదురు లాంటి ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. భక్తుల రద్దీకి తగ్గట్లు ఆయా దేవాలయాల అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా లయకారుడు శివయ్య దర్శనం కలిగేలా చేశారు. ఎక్కడ చూసినా శివ నామస్మరణతో దేవాలయాలు, స్వామి దర్శనంతో భక్తులు పులకించిపోయారు. మొత్తం ఆ పరమశివుని స్మరణలో మారు మోగుతా ఉంది. ఇవాళ ఆది గురు, ఈ సృష్టికే దేవుడైనటువంటి ఆ శివయ్య తండ్రి ఆశీస్సుల కోసం దేశంలోను రాష్ట్రంలోను ప్రజలందరూ కూడా మరి జాగారాలు చేయటం, అలాగే శివనామ స్మరణ చేయటం, గుళ్ళలోనే ఉపవాసాలుండి భక్తి శ్రద్ధలతో చేస్తున్నటువంటి ఈ శివరాత్రి పండుగని ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా టెంపుల్స్లో, శివాలయాల్లో ముఖ్యంగా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశాం. భక్తులకి ఎటువంటి అసౌకర్యం జరగకుండా, భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అటు శ్రీశైలం కాడి నుంచి, కాళహస్తి కాడి నుంచి, ద్రాక్షారామం కాడి నుంచి, విజయవాడ కానీ అన్ని చోట్ల కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయటం వల్ల శివభక్తులందరూ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఆ శివయ్య తండ్రిని పూజించుకోవడం జరిగింది. ఇవాళ హిందువుల మనోభావాలు అలాగే భక్తుల మనోభావాల్ని గౌరవించే విధంగా అన్ని రకాల కూడా చర్యలు తీసుకొని జరుగుతున్నటువంటి ఈ శివరాత్రి ఉత్సవం సెంట్రల్ నియోజకవర్గం గాంధీనగర్లో మా ఆర్ట్స్ ఆధ్వర్యంలో, మా ఆర్ట్స్ అధినేతలు బాబీ, చంటి ఆధ్వర్యంలో ఇక్కడ గతంలో కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు జరిగినాయి. పెద్ద ఎత్తున శివరాత్రి జాగరణ ఉత్సవాన్ని ఇక్కడ చేయటం వారిద్దరిని కూడా అభినందిస్తా ఉన్నా. ఈ మా ఆర్ట్స్ టీం మొత్తాన్ని, మా ఆర్ట్స్ ఎంప్లాయీస్, మా ఆర్ట్స్ యాజమాన్యాన్ని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఇంత ఖర్చు పెట్టి మరి ఆ పరమశివుని ఆశీస్సుల కోసం పెద్ద ఎత్తున జాగరణ మహోత్సవాన్ని, శివోహం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మా ఆర్ట్స్ అధినేతలకి హృదయపూర్వక అభినందనలు ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా తెలియజేస్తాను. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.